శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీదేవి భాగవతంలో త్రిగుణ శ్రవణాలు మరియు మధుకైటప వృత్తాంతం గురించి తెలుసుకోబోతున్నాం. త్రిగుణ శ్రవాలు ముందుగుంటా మనం తెలియజేసుకుంటున్నాం. చెవులున్నందుకు భగవత్కథల్ని వినాలంటారు పెద్దలు. ఆ వినడం 3 రకాలు: సాత్విక శ్రవణం, రాజసిక శ్రవణం, తామసిక శ్రవణం. వేదశాస్త్రాలను వినడం సాత్విక శ్రవణం. స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్య విషయాలను వినడం రాజసిక శ్రవణం. యుద్ధ వార్తలను, ఇతర దోషాలను వినడం తామసిక శ్రవణం. అసలు వినకపోతే ఎందుకు వినాలి అంటే, సృష్టిలో సమస్త జీవరాశులకు తినడం, తిరగడం, శారీరక సుఖాన్ని అనుభవించడం అనే 3 సమానమే. కానీ మానవుడికి వినడం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు భగవంతుడు. అదే మానవుడికి ఉన్న విశేషం. మిగిలిన ఏ జీవికి సత్జ్ఞానం కానీ, వివేకం కానీ, మోక్షశక్తి కానీ ఉండవు. సాత్విక శ్రవణం మళ్ళీ 3 రకాలు. అవి ఏమిటంటే, మోక్షాన్ని ప్రసాదించే విషయాలను వినడం ఉత్తమం, స్వర్గాన్ని ఇచ్చే విషయాలను వినడం మధ్యమం, భోగ ఫలాలను ప్రసాదించే విషయాలను వినడం అధమం. అదేవిధంగా సాహిత్యం 3 విధాలు. భార్య భర్తృ సంబంధ కథలు వినడం ఉత్తమ సాహిత్య శ్రవణం, వేశ్యావృత్తాంతాలను వినడం మధ్యమం, అక్రమ సంబంధాలను వినడం అధమం. తామసిక శ్రవణం 3 విధాలు. ధర్మ స్థాపన కోసం దుర్మార్గులను, పాపాత్ములను సంహరించే యుద్ధ గాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవులాగా విశేషమైన ద్వేషంతో కొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకునే విషయాలు వినడం మధ్యమం. కారణం లేని కలహాలకు, వివాదాలకు ప్రాధాన్యం ఇచ్చి వినడం అధమం. కనుక చెవులున్నందుకు సార్థకత చెందాలంటే పురాణ శ్రవణం చెయ్యాలి. అది లభ్యం కావాలంటే మహాపురుషుల సాంగత్యం లభించాలి. మూర్ఖేన సహా సంయోగో విషాదపి సుధూర్జరః, విజ్ఞేన సహా సంయోగః సుధారష సమస్మృతః. మూర్ఖులతో చేసే స్నేహం విషం కంటే భయంకరమైనది. నీబోటి సజ్జనులతో చేసే మైత్రి అమృతంతో సమానం కదా. కనుక మహర్షి మాకు మధుకైటవులతో హరి చేసిన యుద్ధాన్ని గురించి వివరంగా చెప్పమని శౌనకాదులు అడిగారు. ఇప్పుడు మనం మధుకైటప వృత్తాంతం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పూర్వం మహాప్రళయం సంభవించింది. అప్పుడు లోకాలన్నీ నీటిమయమైపోయాయి. జనార్దనుడు ఒక్కడే మిగిలినాడు. శేష షాంపు మీద పవలించి ఉన్నాడు. ఆ నీటిపై అతడి చెవులలో నుంచి గులిమి జారి క్రింద పడింది. అంతే, అందులో నుంచి పుట్టుకొచ్చారు మధుకైటపులు. సముద్రం నీళ్ళలోనే చక్కగా పెరుగుతున్నారు. అన్నాదమ్ముల్లాగా అక్కడే ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. దేనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది కదా. అట్లాగే అన్నిటికీ ఏదో ఒక ఆధారం ఉండాల్సిందే కదా. మరి ఈ నీరు దేని మీద ఆధారపడి ఉంది? అసలు ఈ నీళ్ళని ఎవరు సృష్టించారు? మనం ఎలా పుట్టాం? అసలు మనం తల్లిదండ్రులు ఎవరో? అంత ఆశ్చర్యంగా ఉంది. అందుకే అంటుంది ఉపనిషత్తు, ఆశ్చర్యవత్పశ్చాది కచ్చిదేనాం. ఈ విధంగా మాట్లాడుకుంటుండగా కైటబుడి బుద్ధిలో ఒక ఆలోచన వచ్చింది. మధు, మనం మహాశక్తి కారణంగానే నీళ్ళలో ఉన్నాం. ఈ నీళ్లను మనని కూడా ఆవిడే సృష్టించింది. అన్నిటికీ ఆధారం కూడా ఆమెయే అని చెప్పాడు. ఇంతలో వాళ్ళకి ఆకాశాల నుంచి ఒక శబ్దం వినిపించింది. అది వాగ్బీజం అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దాన్నే జపం చేయడం మొదలుపెట్టారు. 1000 సంవత్సరాల ఆ బీజంతో చేసిన తపస్సుకి ఫలితంగా మధుకైటవులకి మహాశక్తి దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. మధుకైటవులు తమంతట తాము కోరుకున్నప్పుడే మరణం రావాలి అని వరం అడిగారు. దానికి అంగీకరించి ఆదిశక్తి అంతర్ధానమయ్యింది. మహాశక్తి వరప్రభావంతో మననెవరూ చంపలేరనే గర్వంతో విర్రవీగుతూ సముద్రానంతా అల్లకొల్లోలం చేస్తూ ఆడుకుంటుండగా బ్రహ్మదేవుడు కనిపించాడు వాళ్ళకి. అంతే, మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. బ్రహ్మదేవుణ్ణి యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే సింహాసనం మాకిచ్చి వెళ్ళిపోమని చెప్పారు. బ్రహ్మదేవుడు వరబలంతో ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఏమి చెయ్యాలో తెలియక బిగుసుకుపోయాడు.
వీళ్ళ మీద సామదాన భేద దండోపాయాల్లో ఏది ప్రయోగించాలా అని ఆలోచించాడు. భేదమే సరైనదని నిర్ణయించుకొని ఆ పనికి విష్ణువు తగినవాడని నిర్ణయించుకున్నాడు. వెంటనే శ్రీహరిని నిద్రలేపడం మొదలుపెట్టాడు. ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎంత ప్రయత్నించినా శ్రీహరి లేవలేదు. ఆ యోగ నిద్ర పరవశుడయ్యాడు హరి. అందుకనే లేవలేదు. మధుకైటపులు తనను చంపడానికి మీదకొస్తున్నారు. ఇంతలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే యోగ నిద్రనే బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. యోగ నిద్రకి అనుగ్రహం కలిగింది. విష్ణువు శరీరాన్ని విడిచిపెట్టింది. విష్ణువులో కదలిక వచ్చింది. బ్రహ్మదేవుడు ఆనందించాడు. అంత నిద్ర విష్ణువుకి ఎట్లా వచ్చిందో చెప్పమన్నారు సౌనకులు సుతుడిని. ఎంత కఠినమైన ప్రశ్న వేశారు. దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? అయినా నాకు తోచినంత వరకు నేను చెబుతాను, వినండి అంటూ శక్తిని స్తోత్రం చేశాడు. బ్రహ్మ నుండి స్తంభం వరకు ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది శక్తి. శక్తి లేకపోతే ఏదీ ఉండదు. శ్రీమాత్రే నమః. శివో ఆపి సవదాం యాతి కుండలీన్యా వివర్జితః శక్తిహీనస్తు యః కచ్చిత్ అసమర్థః స్మృతో బుధయః. శివుడు కూడా శక్తి లేకపోతే శవప్రాయుడే అవుతాడు. శత్రువులను జయించడంలోనూ, భోజనంలోనూ, గమనంలోనూ సర్వత్ర ప్రతి దానియందు నిండి ఉన్నది ఆ శక్తి స్వరూపిణి. ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలోనే శివశక్త్యా యుక్తో యాతి భవతి శక్తః నాచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమాపి అని వర్ణించారు. ప్రతి కదలికలోనూ శక్తి నిండి నిబిడీకృతమై ఉంటుంది. త్రిమూర్తులు వారిలో ఉన్న సాత్విక, రాజసిక, తామసిక శక్తుల కారణంగానే సృష్టి స్థితులను కొనసాగించగలుగుతున్నారు. శక్తి, సగుణ, నిర్గుణ అనే రెండు రకాలు కోరికలు లేని వాళ్ళు. నిర్గుణ శక్తిని, కోరికలు గల వాళ్ళు సగుణ శక్తిని ఆరాధిస్తారు. మానవుడు సాధించాల్సిన 4 పురుషార్థాలకి ఆమె స్వామిని త్రిమూర్తులు కూడా నిత్యం ఆసక్తిని ఆరాధిస్తుంటారు అని సౌనకుడు వివరంగా చెప్పాడు. ఇక మధుకైటపులు ఏమయ్యారో చెప్పుకుందామా? యోగ నిద్ర హరిని వదిలిపెట్టగానే ఆవలిస్తూ నిద్రలేచాడు. ఎదురుగా భయపడుతూ నిలబడ్డ బ్రహ్మదేవుణ్ణి చూశాడు. తపస్సు చేయడం మానేసి ఇట్లా నిలబడ్డావేమిటని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు మధుకైటపుల విషయాన్ని వివరించి రక్షించమని ప్రార్థించడానికి వచ్చాను అన్నాడు. వాళ్ళని నేను సంహరిస్తాను, నీకేమీ భయం లేదు అని అభయమిచ్చాడు విష్ణువు బ్రహ్మదేవుడికి. ఇంతలో మధుకైటపులు విష్ణువు దగ్గరకు రానే వచ్చారా, నాతో యుద్ధం చేయండి అన్నాడు విష్ణువు వాళ్ళతో. ఒకరి తర్వాత మరొకరు ఆపకుండా శ్రీహరితో మల్ల యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఏమీ అలసిపోవడం లేదు. కానీ శ్రీహరి మాత్రం అలసిపోయాడు. అది చూసి మధుకైటపులు హేళనగా, ఓపిక ఉంటే సమర్థుడివైతే మాతో యుద్ధం చెయ్యు, లేకపోతే మాకు తల వంచి నమస్కరించి మీ దాసుడిని అని ఒప్పుకో అన్నారు. ఎంతగా యుద్ధం చేసినా వీళ్ళు ఎందుకు అలసిపోలేదని ఆలోచించాడు శ్రీహరి. వాళ్ళ మీద షామోపాయాన్ని ప్రయోగించి, మీరేమో ఇద్దరు, నేనేమో ఒక్కడినే మీతో యుద్ధం చేస్తున్నాను. మహావీరుడు ధర్మయుద్ధంలో అలసిపోయిన వాడితో భయపడిన వాళ్ళతో బాలకుడితో యుద్ధం చెయ్యరు కదా అన్నాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించారు మధుకైటపులు. ఎప్పుడు మన ప్రయత్నం విఫలమవుతున్నదో అప్పుడైనా మనల్ని మించిందేదో ఉన్నదని గ్రహించాలి. అందుకో ఆ పనే శ్రీహరి చేశాడు. యోగనిద్ర మహామాయ శక్తిని స్తోత్రం చేశాడు. తన బాధని ఆమెకు వివరించాడు. అప్పుడు పరాశక్తి ప్రసన్నురాలై, ఈ రాక్షసుల్ని మోసంతోనే జయించాలి. నేను వీళ్ళని నా వంకర చూపులతో సమ్మోహనపరుస్తాను. అప్పుడు నువ్వు వాళ్ళని సంహరించు అన్నది. పరాశక్తి అనుగ్రహ బలంతో మళ్ళీ యుద్ధానికి పిలిచాడు శ్రీహరి. మధుకైటపులని అప్పుడు విష్ణుమూర్తితో జయాపజయాలు, దైవ దీనాలు ఎప్పుడూ బలవంతుడే జయాన్ని పొందాడు. దైవ యోగం ఉంటే దుర్బలుడైనా జయాన్ని సాధించవచ్చు. ఇది వరకు ఎందరో రాక్షసులను చంపి ఇప్పుడు
మాతో ఓడిపోతున్నావా అన్నారు మధుకైటపులు. ఆ మాటలకు పౌరుషం వచ్చింది విష్ణుమూర్తికి. మధుకైటపులు శ్రీహరి మహాభయంకరంగా యుద్ధం చేస్తున్నారు. అయినా వాళ్ళు విష్ణువుకి స్వాధీనమవ్వడం లేదు. శ్రీహరి పరాశక్తి వంక చూశాడు. పరాశక్తి ఇక లాభం లేదనుకుని మధుకైటపులను చూస్తూ పెద్దగా నవ్వింది. ఆమె నవ్వు చూపులు మధుకైటపులను హింసించాయి. ఇద్దరూ తదేకంగా ఆమెనే చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు శ్రీహరి మధుకైటపులతో, మీరు చేసిన యుద్ధానికి నేను ఆశ్చర్యపోతున్నాను. మీతో సమానమైన వాళ్ళని ఇంతవరకు చూడలేదు, వినలేదు. కనుక వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. మధుకైటపులకు అభిమానం తలెత్తింది. జగదానందకారిణిని చూస్తూ తల కూడా తిప్పకుండానే, నువ్వు మాకేమిస్తావు? మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అన్నారు. అంతే, అడిగిందే తడువుగా, అయితే మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి అన్నాడు శ్రీహరి వాళ్ళతో. మధుకైటపులు అందులోని అసలు విషయాన్ని తెలుసుకొని మోసపోయామని గొల్లుమన్నారు. మరుక్షణంలో తేరుకొని, ఇందాక నువ్వు మాకు వరం ఇస్తానన్నావు కదా, కనుక మాట మార్చకుండా ఇస్తానన్న వరం ఇవ్వు. అదేమిటంటే, నీరు లేని విశాలమైన ప్రదేశంలో మమ్మల్ని నువ్వు సంహరించాలి అని అడిగారు. అంతా నీటిమయం కదా, మనని ఎలాగూ సంహరించలేడు అని ఎత్తువేశారు మధుకైటపులు. మహావిష్ణువు వారి కోరికని మన్నించి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. తన తొడల భాగాన్ని విశాలంగా పెంచాడు. మధుకైటపులిద్దరిని తన తొడల మీద నిలబెట్టుకున్నాడు. వాళ్ళు 1000 యోజనాలంతగా వాళ్ళ శరీరాలని పెంచారు. విష్ణువు 2000 యోజనాలంతగా తన తొడల్ని కూడా పెంచాడు. వెంటనే చక్రంతో వాళ్ళిద్దరి శిరస్సుల్ని ఖండించాడు. వాళ్ళిద్దరి శరీరాల్లోని కొవ్వంతా సముద్రమంతటా వ్యాపించింది. ఆ తరువాత నుంచి భూమి మేదిని అయ్యింది. అందుకే తల్లులు పిల్లలకి మట్టిని తినకూడదు అని చెప్తుంటారు. ఆంతర్యం ఏమిటంటే, ఈ కథలోని ఆంతర్యం ఈ విధంగా ఉన్నది. ఈ కథలో విష్ణువు మధుకైటపులను తాను తన ప్రతాపంతో చంపలేనని తెలుసుకుని పరాశక్తిని శరణువేడాడు. భగవతి అనుగ్రహంతో వాళ్ళని సంహరించాడు. కనుక మనమే గొప్ప అని అనుకోకూడదు. మధుకైటపులు స్త్రీ పట్ల వ్యామోహాన్ని పొందడంతోనూ, మా అంతటి వాళ్ళు లేరని విర్రబేగడంతోనూ వినాశాన్ని పొందారు. ఆడి తన్నేవాడుంటే తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. స్త్రీలోల్యం పనికిరాదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. సర్వం శ్రీమాతకి సమర్పణ వస్తు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.